కాదే, కొట్టానంటే మొహం పచ్చడైపోతుంది. బావా ఏంటి మరదల్స్? గీ రవక్క గిప్పట్ల మారదు కదా? ఇప్పట్లోనే కాదు, తను ఎప్పటికీ మారదు. కొన్ని జిందగీలు గంతే కదా. అంతే. ఇగో రవక్క, నేను బావ కార్లో పోయి పానీపూరి తిని ఐస్ క్రీమ్ తిని షాపింగ్ చేసి ఓపెన్ మిటి షాపింగ్ లేంగుంటావు. నువ్వు అడిగితే షాపే కొనేస్తా. అరే చూసినావా అక్క, నీ మరిది కిరాక్ కదా. నా ముద్దుల పెనిమిటి. ఏడు దాకొచ్చినాను షాపింగ్ వరకు. షాపింగ్ దాకా పోయి తర్వాత సినిమాకి షికార్లకి పోయేద్దాం. నువ్వు వస్తావా? చే అరే యాద్ మర్చినా, నీకు ఆ రాత లేదు కదా. సరే ఓ పంచే, పంతులు గారు చెప్పినట్టు ఆ ఏర్పాట్లేదో చూడరాదే. పోదమ్మా పెనిమిటి. ఆగాగు. పద. ఆట ఇప్పుడే మొదలైంది. చూపిస్తాను బిడ్డ, నన్నే చంపాలని చూస్తావే. ఓయ్ మరదల్స్. వస్తున్నాను బావా, జాగ్రత్త. ఓహో, పెన్మిట్ ఎంత ముద్దుగా చదువుతున్నాడు. చి, మొగుడంటే ఎలా ఉండాలి? పెళ్ళాం పెళ్ళాం అంటూ పెళ్ళాం చుట్టూ తిరగాలి. చూడు, పోరన్ని దిమ్మ తిరిగేటట్టు చేస్తా. సుమిత్రమ్మ సుమిత్రమ్మ ఇట్లా. ఏంటమ్మా? జరా అట్లుక్కేసుకో. వేసా. మీ అల్లుడు ఏం చేస్తుండు? బుద్ధిగా బుక్ చదువుకుంటున్నాడు. బంగారు అల్లుడు. అబ్బా, పులిహోర ఏం కాదు. మీ అల్లుడు బంగారం అయితే నేను ఇత్తడా? బుక్ చదువుకోవడం తప్పని నాకు తెలియదులేమ్మా. అయ్యో అమ్మాయికపు సుమిత్రమ్మ, పెన్మిటంటే ఎట్లుండాలి? పెళ్ళం కొంగు పట్టుకుని తిరగాలి. ఇంకేం పనిలేదా? అవు మళ్ళా. అయ్యో రామ, ఇప్పుడు చూడు, మీ అల్లుడిని ఒక ఆట ఆడుకుంటా. వద్దే పాపమే. అయ్యో, బావతో ఆడుకుంటే పాపంలే. నాకు బావైనా పెన్మిటైనా దోస్తైనా అన్నీ నా బుజ్జిగాడే కదా. వద్దమ్మా. పిచ్చెక్కించి కామెడీ చేస్తాను చూడు. ఇప్పుడు బావతో ఈ శివంగి రచ్చ రచ్చ చేస్తుంది. చూస్తూ ఉండు. ఇక్కడే ఉండు. ఇప్పుడు చూడు. బావా బావా, ఏమైందంటే? నా నోటితో నేను చెప్పను, నేను చచ్చిపోతాను. ఎందుకంత పెద్ద మాటలు? జరిగిన అవమానానికి చావు బుద్ధి అవుతుంది. నేను బతక
చచ్చిపోతా. ఏ ఏంటి ఆ మాటలు? ఏమైంది నాతో చెప్పు. నేను చెప్పా, నేను పోతాను, పైకి వెళ్ళిపోతాను. ఫ్యాన్ కొనేసుకుంటా, లే గోడ దూకి, లే 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 కరెంట్ షాక్, లే 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 నీళ్ళ దూకి నేను చచ్చిపోతాను. ఏ మెంటల్ మరదలా, ఎందుకు అలా మాట్లాడుతున్నావు? పాపం అర్జున్. నేను చెప్పినట్టు చేస్తావా, లేకపోతే బయటికి పోయి ఏం నయ్యో గుయ్యో చూసుకోమంటావా? ఫెయిల్ అయినవా? చొక్కా పాడైతుందా? ఆహా, లేదు లేదు. ఫెయిల్ కాలే అన్నావుగా. నేను ఫీల్ అవుతున్నది నువ్వెందుకు ఏడుస్తున్నావని. అసలు ఏం జరిగిందో చెప్పు. నేను ఎవరేమన్నారు? రవి ఏమన్నా అందా? లే. ఇంకెవరైనా ఏమన్నా అన్నారా? నా బుజ్జి కదా, నా బంగారం కదా, చెప్పవే. నేను నీ బుజ్జిని కాదంట, నీ బంగారాన్ని కాదంట. ఎవడంత మాట అన్నాడు? వాడిని ఊరికి వదలను. సాంబగాడు. సాంబగాడా? వాడు నీ జాన్ జిగిరి తమ్ముడు కదా, అంత మాట వాడెందుకు అన్నాడు? గందుకే అంత మాట అన్నాడు. నీకు నా మీద ప్రేమ లేదంట, నీ కళ్ళలో తప్ప నీ గుండెలో లేదంట. అమ్మా, అంత మాట అన్నాడా వెధవా? ఆవు పెనిమిటి. బుజ్జి బంగారం సింగారం అని ఊరికే అంటవంట. గా మాటలు విన్నప్పటి సంది నాకు బతకబుద్ధి. ఎక్కడున్నాడు వాడు? వాడి సంగతి చూస్తాను. రేయ్ బామర్దే, ఎట్రారా రేయ్. అరే అరెస్ట్ అయిపోతుందా? వాడన్న మాటలు నిజం కాదని నువ్వు నిరూపించాలి. నీకు నా మీద నమ్మకం లేదా? ఉంది బావా, గది గాడి చూపిస్తే ఇంకెప్పుడు వాగడు. ఎలా చూపించాలి? గది వాడే చెప్పిండు సచ్చినోడు. ఏం చెప్పాడు? ఈ మల్లెపూల మాల కట్టి నాకిస్తే నా మీద ప్రేమ ఉన్నట్టంట, లేకుంటే లేనట్టంట. వాడి మొహం ముష్టి మొహం వాడు. లేదు బావా, నువ్వు వాడన్నట్టు చేస్తేనే నా ఇది చల్లారుతుంది. ఏంటది? గదేంది నర్మదమ్మ రవక్కని ఎప్పుడు అనేది కదా, కొవ్వా. ఈగో. గదే గదే ఈగో. నా ఈగో చల్లారుతుంది. అయితే ఇప్పుడు నేను నీకు ఈ పూలతో మాల కట్టివ్వాలి, అంతేనా? గంతే గంతే. పూల బుట్టలో బాగుపడ్డాడు. సర్రా. అరే నీకు మాల కట్టడం కూడా వచ్చా పెన్మిటి? నా మరదలు అడిగితే మాల ఏంటి, మైసూర్ ప్యాలెస్ కూడా కడతాను. అరే రే ఏం చెప్పావు, ఏం చెప్పావు? మొత్తానికి సాధించావు గడుస్తానా. పెన్మిటి ఏం మాల కట్టినావు, శబాష్. పూల దుకాణం పెట్టుకుందామా? శివంగి పూల దుకాణం ఎట్లుంటది? మస్తుంది, పెడదాంలే. నా బంగారు బావ ఎంత మంచి కట్టిండో. తీసుకో. మళ్ళీ ఏమైంది? మాల కట్టిస్తాడు గాని నీ కొప్పులు మాత్రం పెట్టడని ఆ సాంబగాడు చెప్పిండు. అంతా బేవకూఫ్ గారు చెప్పినట్టే చేస్తున్నావు. నువ్వంటే బావకి ప్రాణం ఊపిరి అంటావు కదా, అది నిజమైతే నీ జల్లో పెడతాడు అన్నాడు. వాడనేదేంటి? నేను చెప్తున్నాను, నువ్వంటే నాకు ప్రాణం, నా ఊపిరి.
నా బావ పూలమాల కట్టించిండా మైక్లో రవే అరుస్తాను బావా నా బావ నాకు పూలు పెట్టిండా బావా అది చూడు చూశాను. టైం ఎంతైంది 9. రేపు రేపు రేపు? అరే ఏంటా సిగ్గు, చెప్పు. రేపు ఈ సమయానికి గదేదో సిగ్గుపడించాలు. వెళ్ళి ఆ సాంబడికి మాల చూపించి నా బావే కట్టాడు, నా బావే నా జల్లో పెట్టాడని చెప్పు. సాంబడ్లే గీంబడ్లే మసాజ్ చేసిన బావా నువ్వు నిజంగా శివంగివే. ఐ లవ్ యూ. ఏం చెప్పినావు? ఐ లవ్ యూ టు బావా. రవి రవి బుద్ధుందా నీకు? ఏం చేస్తున్నావు అర్థమవుతుందా నీకు? అవును, నాకు బుద్ధి లేదు. నేనేం చేస్తున్నానో నాకే తెలియటం లేదు. అలా చేసింది నువ్వే. ఏయ్ ఏం మాట్లాడుతున్నావు? రే, నాకన్నా చిన్నది రాది, దానికి జరగాల్సిన ముచ్చట్లన్నీ జరుగుతున్నాయి. నేనెందుకు ఇలా ఉండిపోవాలి? నా జీవితం ఎందుకు ఇలా తగలడాలి? తగలట్టం కాదు, తగలబడిపోయింది. ఎవరు చేసుకున్న కర్మ వాళ్ళు అనుభవిస్తారు. రాఘవ, అయిందేదో అయిపోయింది. జరిగిన గొడవలు మర్చిపోయి మన పర్సనల్ లైఫ్ మన హ్యాపీగా ఉందాం. బ్రెయిన్ దొబ్బిందా? పర్సనల్ లైఫా? నీకు నాకు పర్సనల్ లైఫ్ ఏంటే? మంది ఇండివిజువల్ లైఫ్. నీ దారి నీది, నా దారి నాది. రాఘవ, నువ్వు లేకుండా నేను బతకలేను. ప్లీజ్ అర్థం చేసుకో. ఏయ్ జస్ట్ గెట్ లాస్ట్. నా చెయ్యిని తాకే అర్హత కూడా నీకు లేదు. అంటే నేను నీకేం కానా? నా దృష్టిలో చచ్చిపోయావు. మరి తాళి? తెంచేయ్ 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 తెంచేయ్. విడాకుల పేపర్ల మీద సంతకం పెడితే ఆటోమేటిక్గా అదే తెగిపోతుంది. తర్వాత ఏం చేస్తావు రాఘవ? దేవదాసల రోడ్డును పడి తిరుగుతాను, పిచ్చోడిని అయిపోతాను, ముందుకు బానిస అయిపోయి జీవితం నాశనం చేసుకుంటాను అని అంటాననుకుంటున్నావా? నో ఛాన్స్. హ్యాపీగా ఉంటాను, ప్రశాంతంగా ఉంటాను, పీడ విరగడైందనుకుంటాను. కానీ నేనెలా ఉండలేను. అది నీ పర్సనల్. నిజం చెప్పు, నేను లేకుండా నువ్వు ఉండగలవా? ఇప్పుడు ఉండటం లేదా? ఇప్పుడు నువ్వు అబద్ధం చెప్తున్నావు. నా మీద కోపంతో అలా అంటున్నావు. కానీ నాకు తెలుసు, నీ మనసులో నేనున్నాను. మనసులో ఒకటి బయట ఒకటి ఉండదు. ప్రేమ పగ ఏదో ఒక్కటే. అంటే నేను లేకుండా ఒంటరిగా ఉండగలనంటావు? నువ్వు లేకుండా ఉంటా అంటున్నాను గాని ఒంటరిగా ఉంటానని చెప్పలేదే. అంటే ఇంకో పెళ్లి ఉంటాను.
రాఘవన్ బాబు కిరాక్ పుట్టించే మాట చెప్పినావు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, కేకో కేక. రాఘవన్ బాబు నువ్వు ఊ అను. ఊ కూడా కాదు, ఊలో సగమే అను. రేపటికల్లా నీ పెళ్లి చేసేస్తా. హే, మధ్యలో తలదుర్చుకు. ఏయ్ దూర్తా అక్క, ఇది మా రాఘవన్ బాబు జీవితం. నా జీవితానికి సంబంధించిన నిర్ణయం తీసుకోవడానికి మీకు ఫుల్ రైట్స్ ఉన్నాయి మ్యామ్. చూసినావా, రాఘవన్ బాబు ఫుల్ పవర్స్ ఇచ్చిండు. రాఘవన్ బాబు, నీకు తమిళ పిల్ల కావాలా, కేరళ పిల్ల కావాలా, కన్నడ పిల్ల కావాలా, హిందీ పిల్ల కావాలా, దుబాయ్, సౌదీ, మస్కట్, గదేదో అమెరికా గిమెరికా, ఏ పోరి కావాలో చెప్పు. చిట్టికెలో పెళ్లి ముహూర్తం పెట్టిస్తా. మీ ఇష్టం మ్యామ్. ఇలాంటి పిల్లని చూడును. కాశ్మీర్ ఆ పిల్ల నిగనిగలాడిపోతుంది, కన్యాకుమారి అందల్లా కలకల్లాడిపోతుంది. మీకు ఫుల్ పవర్స్ ఇచ్చానని చెప్పాను కదా మ్యామ్. అయితే ధూమ్ ధామ్ చేసేద్దాం. గా సంతకం గురించి నువ్వేం ఫికర్ కాకు. అక్క చేత ఎట్లయినా వేలు ముద్రలు వేయిస్తాను, లేదంటే నేనే పెట్టేస్తాను. కోడి గెలికినట్టు గెలికేస్తా రవిత్రోని అని. ఏయ్, పళ్ళు రాలగొడతా. ఇప్పుడే వేయిస్తా. రాఘవన్ బాబు, గా పేపర్లు తీసుకురా. నువ్వురా. ఏయ్, వదులు. నీకేమన్నా మెంటలా? ఎందుకు వాడిని రెచ్చగొడుతున్నావు? ఏ ప్రాణం గుంజుతుందా? దూరం అవుతాడని గుండె గుబులైతుందా? గది ప్రేమంటే. గది పెన్మిటి మీదున్న ప్రేమంటే. గది తాళిబొట్టంటే. దానికి అందరి గొంతున బిగించే తాడు గురించి తెలుసు కానీ గుండెల మీద పెట్టుకునే తాళి గురించి తెలియదు మ్యామ్. అంత నాలెడ్జ్ లేదు దానికి. అరే రాఘవన్ బాబు, గీ శివంగి చెప్తుంది విను. ఎప్పటికైనా ఏ ఆడదైనా బస్సు డిపోకొచ్చినట్టు పెళ్ళాం కూడా పెన్మిటి తానికి రావాల్సిందే. ఏమంటావు రవక్క? అది కలలో కూడా జరగదు మ్యామ్. అరే, రవక్క కళ్ళలో నీ మీద ప్రేమ కనబడుతుంది. నేను మాట్లాడతాను, నువ్వెళ్ళు రాఘవన్ బాబు. అనవసరంగా మీ ఎనర్జీ వేస్ట్ చేసుకోకండి మ్యామ్. ఏం రవక్క, ఇంకేం సంగతులు? యాద్ మర్చినాను, గీ పువ్వులు చూడు. నీ బామ్మర్ది పెట్టిండు, మాల కట్టి కొప్పున పెట్టిండు. ఎట్లున్నాయి? పువ్వులు అందంగున్నాయిలే. ఏంటే ఎగిరెగిరి పడుతున్నావు? రవక్క, ఒక మాట చెప్తా ఇనుకో. మొగుడు పక్కనుంటే జీవితం చిగురించిన చెట్టు లెక్క ఉంటది, లేకుంటే ఎండిపోయిన చెట్టు లెక్క ఎడార్లో ఉంటది. నీలాగా. నీతులు చెప్తున్నావా? అరే, కావాలంటే ఒకసారి అద్దం దగ్గర పోయి మొహం చూసుకో. 7 లెక్క కళ్ళు పీక్కబోయి, బుగ్గలేమో రోడ్డు మీద గుంటల లెక్క ఉంటాయి. జాంపండు లెక్క ఉండేదానివి. మొగుడు లేని బతుకు బతుకే కాదక్కా. ఏయ్, నేను చంపే